సమ్మక సారక్క పలారముల్లో రావాలి రావాలి జల్దిన రాండ్రి. మీకు కాదు, మీరు వెళ్ళిపోండి. అగో మీరు రాండ్రి. ఇగో మీకు బంగారం కొబ్బరి కుడక తీసుకోండి. అయిపోయినాక మళ్ళీ రాండ్రి. ఇగో మీరు మళ్ళీ వస్తారు. రావద్దని చెప్పినా కదా, ఏందేందో చేస్తున్నావు అని పరేషాన్ కాకుండ్రి. మన మోడీ సారు సర్కారాల కదా ఇట్లనే ఉన్నది. అందరినీ పిలిచి అవతలకు పలారం పెడుతున్నారు. కన్నతల్లికి బువ్వ పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేయించినట్టే ఉన్నది మోడీ సారు కదా. దేశంలో ఉన్నోళ్లకు జరని పైసలు ఇచ్చి ఆశలు గమ్మని అడిగితే వాళ్ళని ఇడిచిపెట్టి పక్క దేశాలకు పైసలు ఇస్తున్నాడు. నిన్న పార్లమెంట్ లా బడ్జెట్ పెట్టిండ్రు కదా. మన తెలంగాణ లెక్కనే చాలా రాష్ట్రాలు పైసలు కావాలని అడుగుతున్నాయి. కానీ మోడీ సార్కు నిర్మలమ్మకు అవి కనిపించనట్టున్నాయి. మనకు ఖాళీ షిప్పలే చేతులు పెట్టి పక్క దేశాలకు పైసలు పంపుతున్నాడు. తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడుకు రూపాయి కూడా ఇయ్యలే. కానీ భూటాన్ దేశానికి 2068 కోట్లు, నేపాల్ కు 700 కోట్లు, మాల్దీవులకు 400 కోట్లు, మారిషస్ కు 370 కోట్లు, శ్రీలంకకు 245 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. అగో అట్లెట్లా ఇస్తారని అందరూ ఆలోచన పడ్డారు. కానీ అసలు ముచ్చట ఏందంటే సారుకు ఢిల్లీలో కాలు నిలవక ఆ దేశానికి ఈ దేశానికి పోయి అవార్డులు తెచ్చుకుంటాడు కదా. అలా తానికి పోయి సారు మస్తు పబ్లిసిటీ చేసుకుంటాడు. అవన్నీ ఉట్టిగానే అయితాయా? అందుకే వాటి కోసం ఖర్చుల కిందికి పంపిండేమోనని సోషల్ మీడియాలో జోకులు వేస్తున్నారు. ఇంకో ముచ్చటేందంటే మాల్దీవులకు ఎవ్వరు పోవద్దు, మన కాడనే అసొంటి మస్తున్నాయని అప్పట్లో సారు పబ్లిసిటీ చేసిండు. బీచ్ లో కుర్చేసుకొని ఒకటే కూర్చొని మస్తు పబ్లిసిటీ చేసిండు. సినిమాలు తీసి అలా దోస్తులతోని కూడా చేయించిండు. కానీ ఇప్పుడు ఆ దేశానికి 400 కోట్లు పంపిస్తాడట. ఎవ్వరు పోవద్దని చెప్పుడెందుకు, మళ్ళీ ఈ పైసలు పంపుడెందుకని అందరూ పరేషాన్ అయి చూస్తున్నారు. కానీ మోడీ సార్ ఏం చేసినా దేశం కోసం, ధర్మం కోసమే చేస్తాడులా. వేరేటోళ్ళ లెక్క ఆయన ఇంట్లో కోసం చేసుకోడు. ఇంటిని ఇడిచిపెట్టి రేవంత్ సారు లెక్కనే రోజుకు 20 గంటలు పని చేస్తున్నాడు. చాలా గొప్పోళ్ళు సారు మీరు.